గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మనే నమ. మిత్రమా వినండి, మీకు సవీరము కరుగుడు కట్టు చెప్తా వినండి మిత్రమా. ఒక 2 తులాలు సవీరము తీసుకోండి, 2 తులాలు సత్తు తీసుకోండి, 1 తులం పాదరసం. ఈ 3 కూడుకొని అంటే 3 ముందు సత్తు రసము మనం కలుపుకొని పొడి చేసుకోవాలి. దాంట్లో సవీరం వేసి బాగా నూరాలి. నూరుకున్న తర్వాత పచ్చి పూలు, వామిటాకు, పచ్చ అన్నమాట, పసుపచ్చ పూలు ఉంటాయి కదా, వామిటాకు తెలుసుగా, వామిటాకు పసుపు పచ్చ పూలు, వామిటాకు పసురుతో ఈ బాగా మెత్తగా నూరి, ఏంటిది నూరాల్సింది, ఏంటిది పాదరసము సత్తు నూరి సవీరానికి కవచం ఇవ్వాలి మిత్రమా. ఏది 2 తులాల సవీరమునకు 2 తులాల సత్తు, 1 తులం పాదరసం. ఈ 2 ముందు ఏం చెప్పినా, సత్తు పాదరసం 2 దొందించుకోవాలి. దొందించుకుంటే భస్మం అయింది. ఆ భస్మమైన దాన్ని తీసి ఈ వామిటాకు పూలు, పచ్చ పూలు ఆకు పసురు తీసుకొని సవీరం ముక్కకు కవచం ఇవ్వాలి. కవచం ఇచ్చిన తర్వాత ఆ కవచం ఇచ్చి అదే పిప్పిలో పెట్టాలి. బాగా ఆరనిచ్చి అదే పిప్పిలో పెట్టు. అంటే పిప్పి పసురు పెట్టిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని తీసుకొని దాంట్లోనే పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఆకు, సవీరము ఇదంతా పెట్టి ముద్ద చేస్తాం కదా. ముద్ద చేసిన తర్వాత అది ప్రమిదల్లో పెడతాం. ప్రమిదల్లో కానీ లేదంటే చిన్న ముంతలో కానీ పెట్టి సీలు బాగా మంచి సీలు ఇచ్చి, ఎత్తుకు 1.5 ఎత్తు అంతే. ఇప్పుడు ఈ ప్రమిదలో పెట్టి సీలు ఒక ఎత్తు అయిపోయిందా, దాని ఎత్తులో 1.5 ఎత్తు పిడకలు వేసి పుటం వేసుకుంటే అది మంచి సున్నం అయింది మిత్రమా. అర్థమైందా? ఈ సున్నము తీసుకుంటే మంచిగా మీరు పోయే మార్గాలు ఉన్నాయి. ఈ సున్నములో ఇంకొకటి యాడ్ చేయాలా, అది కూడా మీరు నాకు ఫోన్ కాంటాక్ట్లో చెప్తా. ఆ విధంగా చేసుకోండి మిత్రమా. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓం నమ శివాయ.